రామాయణ ఉత్తరకాండ 74 సర్గ. నారదుడు శ్రీరాముడికి చతుర్యుగ ధర్మాలను గురించి చెప్తూ బ్రాహ్మణ బాలకుడు మృతవటానికి గల కారణాన్ని కూడా రాముడికి వివరించి చెప్పడం ఇక్కడ చెప్పబడింది. తథాతు కరుణం తస్య ద్విజస్య పరిధేవనం శుశ్రావ రాఘవ సర్వం దుఃఖ శోక సమన్వితం. దుఃఖ శోకంలో ఇలా బాధలో ఉన్న ఆ బ్రాహ్మణుడు ఎన్నో రకాలుగా రాజునే తూలనాడుతూ తన బాధతో దయనీయమైన విలాపాలతో అటువంటి మాటలన్నిటినీ కూడా శ్రీరాముడు అంటుంటే శ్రీరాముడు విన్నాడు. సదుఃఖేన చ సంతప్తో మంత్రీణస్తానుపాహ్వయత్ వసిష్ఠం వామదేవం చ భ్రాతరౌ సహ నైఘమాన్. శ్రీరామచంద్రుడు అవన్నీ విని దుఃఖ సంతృప్తుడైపోయాడు. వెంటనే ఆ ప్రభు మంత్రులను, వశిష్ఠాది ఇటువంటి వాళ్ళని, బ్రాహ్మణుని, మంత్రులందరినీ కూడా మందిరానికి పిలిపించాడు. తతో ద్విజా వశిష్ఠేన సార్ధం అష్టౌ ప్రవేశితాః రాజానం దేవ సంకాసం వర్తస్వేతి తతో బ్రువన్. అలాగే తన తమ్ముళ్ళని పిలిచాడు. అందులో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిపించాడు. తర్వాత 8 మంది బ్రాహ్మణులు వశిష్ఠ మహర్షితో కలిసి ఆ సభలో వీళ్ళందరూ కూడా ప్రవేశించారు. మార్కండేయోధా మౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః కాత్యాయనోదజబాలి గౌతమో నారదస్తదా ఏతే ద్విజర్షభాః సర్వే ఆసనేషు ఉపదివేశితాః. దైవ సమానుడైన మహారాజుకి జయమగుగాక అని ఆశీస్సులు పలికి మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, జాబాలి, గౌతముడు, నారదుడు మొదలైన విప్రోత్తములు అందరూ కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో కూర్చునున్నారు. మహర్షింత సమనుప్రాప్తాన్ అభివాద్య కృతాంజలిః మంత్రిణో వైఘమాంశ్చైవ యదార్హం అనుకూలతః. తర్వాత శ్రీరాముడు అక్కడికి విచ్చేసిన మహర్షులు అందరికీ నమస్కరించి మళ్ళీ మంత్రులను, అక్కడున్న పెద్దవాళ్ళనంది కూడా వాళ్ళ వాళ్ళ యోగ్యతలకు అనుగుణంగా వాళ్ళని మళ్ళీ ఆదరించాడు. తేషాం సముపవిష్టానాం సర్వేషాం దీప్త తేజసాం రాఘవః సర్వమాచష్టే ద్విజోయం ఉపరోధతి. సభలో కూర్చున్న ఆ తేజోమూర్తులందరికీ కూడా ఆ పుత్ర వియోగంతో అంత దుఃఖంలో ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణును తను తప్పు పట్టుట పలికిన మాటలన్నీ వివరించి చెప్పాడు రాముడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజ్ఞో దీనస్య నారదః ప్రత్యువాచ శుభం వాక్యం ఋషీణాం సన్నిధౌ నృపన్. దీనుడై ఉన్న ఆ రామచంద్ర ప్రభు ఆ మాటలు విన్న తర్వాత నారద మహర్షి ఋషులొక్క సమక్షంలో ఆ మహారాజుతో మళ్ళీ ఇట్లా శుభవచనాలు పలుకుతున్నారు. శృణురాజన్ యథా కాలే ప్రాప్తో బాలస్య సంశయః శ్రుత్వా కర్తవ్యతాం రాజన్ కురుష్వ రఘునందన. మహారాజా, ఓ రామ, ఈ బాలకుడికి అకాల మరణం ఎందుకు ప్రాప్తిస్తుందో కూడా నేను చెప్తాను విను. నా పలుకులు విన్న తర్వాత ఏ కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలో దాన్ని తగ్గట్టుగా నువ్వు నిర్ణయించుకుని ఆచరించు అని చెప్పాడు. పురా కృతయుగే రాజన్ బ్రాహ్మణ వై తపస్వినః ఆ బ్రాహ్మణస్తథా రాజన్ నా తపస్వి కథంచన. ప్రభు, పూర్వం కృతయుగంలో నిరాహారాది దీక్షల్ని పాటిస్తూ కాయ క్లేశాదులను తట్టుకుంటూ, అంటే శరీరానికి ఉన్నవన్నీ కూడా తట్టుకుంటూ బ్రాహ్మణులు మాత్రమే తపం ఆచరించేవారు. తస్మిన్ యుగే ప్రజ్వలితే బ్రహ్మభూతే త్వనావృతే అమృత్యవస్తథా సర్వే జిజ్ఞీరే దీర్ఘదర్శినః. కానీ ఇప్పుడు బ్రాహ్మణుడు కానివాడు కూడా, ఏ విధంగానూ తపశ్చర్యకు అర్హత లేనివాడు కూడా ఈ కృతయుగంలో తప ప్రభావాలతో తేజస్సుతో ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ బ్రాహ్మణులు అన్నవారు ఎవరు అంటే ఇక్కడ వర్ణం గురించి చెప్పలేదు. ధర్మానికి కట్టుబడి వేదాల్లో చెప్పినట్టుగా యథాశక్తి దాన్ని ఎప్పుడూ ఆచరిస్తూ ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళే. అంటే అన్నీ శూన్యంగా
చక్కగా తెలుసుకుని దాన్ని చక్కగా మళ్ళీ అందులో చెప్పింది చెప్పినట్టుగా తర్కించకుండా దాన్ని అంత చక్కగా ఆచరించేవాళ్ళు. అటువంటి వాళ్ళ తపస్సులు ఇవన్నీ చేసుకునేవాళ్ళు కృతయుగం. ఏవైతే మనకి 4 యుగాలున్న సత్యయుగం అని కూడా అంటారు కృతయుగాన్ని. ఈ రాముడు ఉన్నది త్రేతాయుగం, దాని తర్వాత కృష్ణుడి ద్వాపర యుగం, తర్వాత కాలం కలియుగం. అంటే ఈ కృతయుగంలో తప ప్రభావాలతో అందుకే తేజస్సుగా ఎందుకు ఉండేవాళ్ళు అంటే ఆ తపశ్చర్యల కారణంగా అర్హత ఉన్నవాడే చేసేవాడు, దాని గురించి అవగాహన ఉన్నవాడే తెలుసుకుని మళ్ళీ చేసేవాడు. తత్ర త్రేతాయుగం నామ మానవానాం వపుష్మతాం క్షత్రియస్తత్ర జాయంతే పూర్ణేవా తపసాన్వితాః. అయితే బ్రాహ్మణుల యొక్క పాత్ర ప్రధానంగా ఉండేది, ఎందుకంటే వీళ్ళే అన్ని క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు కాబట్టి దాన్ని చక్కగా అందరితో ఆచరించే వీలుగా ఎవరికి ఏదైతే సులువవుతుందో వాళ్ళతో అవి చేయించటము, అలాగే ఆ విద్యని బోధించటం ఇవన్నీ వీళ్ళు చూసుకునేవాళ్ళు. అందుకే బ్రాహ్మణుల యొక్క పాత్ర ఎప్పుడూ ప్రధానంగా ఉండేది. అంటే ఇప్పుడులాగా కాదు, డబ్బులు వస్తాయి కదా అని ఈ రాయి పెట్టుకో ఆ రాయి పెట్టుకో, నీ జాతకంలో ఆ దోషం ఉంది, నీ జాతకంలో ఈ దోషం. ఇప్పుడు దోషాలు ఉంటాయి, ఎందుకంటే కొన్ని జన్మల నుంచి చేస్తూ వచ్చాం. జాతకంలో పక్కన పెడితే మనలో లేవా? ఉంగరం పెట్టేసుకుంటే అయిపోతుందా? నా బుద్ధి మారకుండా, నా మనస్సు మారకుండా, నేను చేసే పనులు మారకుండా, కష్టపడకుండా అన్నీ సులువుగా వచ్చేయాలంటే ఏం కన్నా వేసేస్తాం, ఎక్కడి నుంచి చేసేస్తాం? అందరూ దొంగదారిలో వెళ్ళిపోతే ఇంక బతికేది ఎవరు? ఒకళ్ళొకళ్ళు కష్టపెట్టుకుంటూనే మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో ఇన్ని రకాలుగా బాధించేలాగా ప్రవర్తిస్తున్నాం. కానీ ఎక్కడ మనం ధర్మాన్ని పట్టుకున్నాం? ధర్మం అన్నది ఉత్తి ఆ గోడ మీద రాసినట్టే ఉంది, కానీ ఆచరిస్తున్నామా? లేదే, ఎవరికి నచ్చింది వాళ్ళు అన్నట్టుగా చేసేస్తూ ఉన్నాము. అందుకే ఎప్పుడైతే ధర్మం తప్పుతుందో వ్యవస్థ మారిపోతుంది అంటారు. వ్యవస్థతో పాటు మొత్తం అన్నీ కూడా అల్లకల్లోలాలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇలాగా ఒక మార్గాన్ని ఉపదేశించే వాళ్ళు ఉండరు, ఉపదేశించిన దాని మార్గాన్ని పట్టుకుని ఆచరించే వాళ్ళు ఉండరు. చూస్తూ చూస్తూ అన్న కాస్త మనం నేర్చుకోవటానికి ఆచరించే వాళ్ళు ఉండాలి కదా. చెప్పేవాడు లేదు, ఆచరించేవాళ్ళు లేదు, యథారాజ్యంగా అయిపోతున్నాం అందరం కూడా. అందుకే ఇక్కడ ఈ పాత్ర ఎప్పుడైతే వాళ్ళది ప్రధానంగా ఉండేదో, పైగా ఎవరిలోనూ అజ్ఞానము ఆవరించి ఉండేది కాదు ఆ కృతయుగంలో. తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకుని దాన్ని చక్కగా మళ్ళీ ఆచరించేవాళ్ళు. అందుకే ఎవరిలోనూ కూడా ఆ యుగంలో అజ్ఞానం అన్నది ఉండేవారు, అందరూ కూడా జ్ఞానులుగా ఉండేవాళ్ళు. అందువల్లనే ఆ యుగంలో అకాల మరణాలు ఉండేవి కాదు. అందరూ భూత భవిష్యత్ వర్తమానాలను దర్శింపగలిగినంత జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు. అంటే జరిగిపోయింది, జరిగేది, జరగబోయేది. కృతయుగం తర్వాత వచ్చే త్రేతాయుగంలో జన్మించిన మానవుల్లో దృఢకాయులై క్షత్రియులు ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నారు. అంటే కృతయుగంలో బ్రాహ్మణ, అలాగే క్షత్రియులు అన్నది త్రేతాయుగంలో వీళ్ళు ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. అంటే ప్రతిదానికి యుద్ధము, రక్షణ, రక్షణ కోసం ఉన్న క్షత్రియులు ఆ బలం ఎక్కువైపోతే ఇంకా వేరే వాడిని హింసించైనా సరే వాళ్ళని బానిసలుగా చేసుకోవాలన్నట్టుగా ఉన్నారు తప్పితే ఇలా పరాక్రమంతో. క్షత్రియులు తపప్రభావం చేతను పరాక్రమల చేతను త్రేతాయుగంలో వారి కంటే కూడా అధికులుగా అయిపోయారు. వీర్యేన తపసా చైవ తే అధికాః పూర్వజన్మని మానవాయే మహాత్మానస్త్వత్ర త్రేతాయుగే యుగే బ్రాహ్మక్షత్రం చ తత్సర్వం యత్పూర్వం అపరం చ యత్ యుగయోరుభయోరాసీత్ సమవీర్య సమన్వితం. అంటే కాలానుగుణంగా అని ఎందుకు చెప్పారంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు గాలి బాగా వస్తుంది, దానికి వ్యతిరేకంగా నేను నడిచినప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ వెళ్ళలేను. కానీ దానికి అనుకూలంగా నేను ఎప్పుడైతే వెళ్తాను, నేను స్వల్పంగా కష్టపడినా నేను వెళ్ళిపోతాను. అందుకని కాలానుగుణంగా ఉండటం నేర్చుకోమన్నారు. ఆ సమయానికి సందర్భానికి సమయస్ఫూర్తి ఎప్పుడు ఉంటుంది, నేను ఎల్లవేళలా అంతలాగా మన ఇంద్రియాన్ని జయించుకుని మనస్సు బుద్ధి అన్నీ మన ఆధీనంలోని మనం ధర్మపరంగా కొన్ని నిత్య సాధనల రూపంలో కొంచెం మనం ఏవైతే ఆచరిస్తూ ఉంటానో దాని ప్రభావం మన మీద ఉంటుంది, చంచలత్వానికి దూరం చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ త్రేతాయుగంలో క్షత్రియులు ప్రాధాన్యత కలిగి ఉన్నారు. బ్రాహ్మణులతో పాటు తపశ్చర్యలను వాళ్ళు కూడా చేసేవాళ్ళు. కృతయుగంలో ఉండేది క్షత్రియులు తప ప్రభావం చేత పరాక్రమల చేత ఇక్కడ త్రేతాయుగంలోనే మళ్ళీ అధికులైపోయారు. ఈ విధంగా
కృతయుగం నందు బ్రాహ్మణులు ఉత్కృష్టలైతే క్షత్రియులు మాత్రం వారి తర్వాత స్థానాల్లో అప్పుడున్నవారు. కానీ త్రేతాయుగంలో ఇక్కడ ఇద్దరు, అటు బ్రాహ్మణులు కానీ ఇటు క్షత్రియులు కానీ ఇద్దరు ప్రాధాన్యత సమానంగానే ఉన్నారు. ఎలా అయితే విశ్వామిత్రుడు రాజు, కానీ ఆయన వశిష్ఠుల వారిని చూసిన తర్వాత ఆయనకు కూడా తపస్సు చేయాలని ఆయన ఎలా అయితే అది, పైగా నేను మారిపోవాలంటే ఏం మారిపోను, క్షత్రుడిగా ఉండాలంటే అది పెద్ద ఏమీ కష్టతరం కాదని అనిపిస్తుంది, కానీ అన్ని విద్యల్లో ఆరితేరి ఉండాలి, ఎవరొచ్చినా వెన్ను చూపించకుండా అంతమంది భారాన్ని వహిస్తూ అన్ని అవకతవకల్ని సరిచేసుకుంటూ అక్కడున్న వ్యవస్థల దగ్గర నుంచి అందరినీ రక్షిస్తూ అందరికీ అన్ని ప్రణాళికలు అందుబాటులో ఉండేలాగా ప్రజలకు మన్నల్ని ఎప్పుడూ పొందు ఉండేలాగా చూడటం అన్నది కష్టతరము. अपश्यंस्तु न ते सर्वे विशेषम् अधिकं ततः स्थापनं चक्रिरे तत्र చాతుర్వర్ణస్య సమ్మతం. అప్పుడు మనువు మొదలైన ధర్మ ప్రవర్తకులు బ్రాహ్మణ క్షత్రియులు న్యూనాధికం అంటే ఎక్కువ తక్కువలు లేనట్టుగా గుర్తించారు. అంటే ధర్మ ప్రవర్తకులు క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ తేడా లేదు, వ్యత్యాసం లేదు అన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే సత్యయుగంలో అందరూ ధర్మపరంగానే ఉన్నప్పుడు దొంగ లేడు, ఎవరూ లేనప్పుడు తలుపులు వదిలేసి కూర్చోవచ్చు. అందరూ ధర్మపరంగానే ఉన్నప్పుడు గొడవలు లేవు, ఏమీ ఉండవు కదా, అందరూ సామరస్యంగా ఒకరికొకరు సాయం చేసుకునేలాగా ఉన్నప్పుడు. కానీ కాలానుగుణంగా మళ్ళీ ఎప్పుడు అలా ఉండదే. ధర్మం ఎలా అయితే కృతయుగంలో 4 పాదాల మీద ఉంది, త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలకు అయిపోయింది. యుగం మారే కొద్దీ తగ్గుతూ వచ్చేస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఇటువంటి ధర్మ ప్రవర్తులే ఆ క్షత్రియులకు కానీ బ్రాహ్మణులకు కానీ సమానంగానే ఉన్నారు అని, వాళ్ళే ఎక్కువ తక్కువ లేనట్టుగా వాళ్ళు గుర్తించి వాళ్ళు చేశారు అది. తస్మిన్ యుగే ప్రజ్వలితే ధర్మభూతే హ్యనావృతే అధర్మః పాదమేకం తు పాతయత్ పృథివీతలే అధర్మేణ హి సంయుక్తః తేజోమందం భవిష్యతి. సర్వలోక సమ్మతమైన ఆ చాతుర్వర్ణాల వ్యవస్థ ఏదైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇది నెలకొల్పారు అప్పుడు. అంటే ఇప్పుడు మనకి మిలిటరీ సర్వీస్లో కూడా నాకు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరన్నా వెళ్ళిపోయి తీసుకో అంటే తీసుకుంటారా? లేదే. కొన్ని పరీక్షలు పెడతారు, ఆ పరీక్షల పైగా నువ్వు ఇంత ఒడ్డు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇంత ఉండాలి, ఛాతీ దగ్గర నుంచి ప్రతిదీ కొలతలు తీసుకుని అందులోకి నువ్వు ఫిట్ అయితేనే తీసుకుంటారు, హైట్ తక్కువ ఉన్నా మళ్ళీ తీసుకోరు. ఇవన్నీ పరీక్షలు నెగ్గుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఎంతమంది పోటీ పడ్డారో అందరిలోనూ ముందుంటే వస్తావు తప్పితే వెనకాల ఎక్కడో ఉంటే ముందోడికి వెళ్ళిపోతుంది, అది నీకు రాదు అర్హత కూడా. అలా అన్నీ తీసుకునే వాళ్ళు. అందుకే ఇక్కడ 4 వర్ణాల వ్యవస్థ కూడా, ఎందుకంటే అందరూ ఒకే పని చేస్తే ఇక్కడ ఏముంటుంది. అందుకని బ్రాహ్మణులు ఎవరికైతే వేద విద్య కానీ జ్ఞానం కానీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి అది అవగాహన అవుతుంది, ఇంకొకరికి చెప్పగలిగే స్థితిలో ఉంటారు, వాళ్ళు ఆచరించగలరు, శారీరకంగా మానసికంగా అంత దృఢంగా ఉండగలిగిన వాళ్ళు. తర్వాత క్షత్రియులు పిరికితనం ఉండకూడదు, వెన్ను చూపించకూడదు, నలుగురికి రక్షణగా వీళ్ళు ఉండాలి, వీళ్ళు శారీరకంగా బలంగా ఉండాలి, పైగా అక్కడ వాళ్ళకి జ్ఞానం కూడా ఉండాలి. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఎలా చేస్తున్నాడో దాన్ని గమనించుకుంటూ వీళ్ళు యుద్ధం చేయాలి. నాకు అన్ని విద్యలు వచ్చేసి కదని అడ్డదిడ్డంగా చేస్తే విజయాలు రావు. అలాగే క్రయ విక్రయ అన్నది బాగా తెలియాలి. ఇక్కడ ఏ వస్తువు అందుబాటులో లేదో ఎక్కడి నుంచి ఆ వస్తువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలో, ఇక్కడ ఉన్నది మళ్ళీ ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి ఏం చేయాలో, ఇవన్నీ వ్యవస్థ ద్వారా మళ్ళీ చాలామందికి పనులు వస్తాయి. ఇవన్నీ చేయటం ఆ వైశ్యులకే చేతనవుతుంది. బిజినెస్ అందరికీ సెట్ అవుతుందా? లేదే. ఆ చాకచక్యంగా చేసేవాడికి అవుతుంది. అలాగే ఇప్పుడు శూద్రులు అంటే తక్కువని కాదు, శారీరకంగా శ్రమ చేయగలిగిన వాళ్ళు, పైగా అన్నీ అంటే నీది కానిది నీకు అందుబాటులో ఉన్నా సరే దాని మీద మక్కువ లేకుండా ఏ పనికైతే వచ్చారో ఆ పని చేసేసి తన ధర్మాన్ని చక్కగా చేసి వెళ్ళిపోగలిగిన వాళ్ళు. అందుకని ఈ 4 వర్ణాల్ని ఆ వ్యవస్థను నెలకొల్పారు. త్రేతాయుగంలో యజ్ఞాది ధర్మాలు ప్రాధాన్యంగా కుదురుకొని అధర్మ ఆవరణం తొలగిపోయాయి. అంటే ఇక్కడ ఏవైతే ధర్మాన్ని పట్టుకుని ఉండటం అన్నది అందరికీ సాధ్యం కాదు. యజ్ఞాది యాగాలు చేసేవాళ్ళు కూడా అందరికీ అటువైపు మక్కువ ఉండటం, ఇవన్నీ కూడా ఇంతకు ముందు అది కృతయుగంలో. త్రేతాయుగానికి వచ్చేసరికి ఏమైంది అంటే కాస్త కాస్త కొందరికి సాధ్యమవుతాయి. యజ్ఞాది ధార్మికమైన ఈ ప్రధానమైన అన్నాయి. పైగా లోకానికి అనుగుణంగా మనకి 4 వాటిల్లో కూడా ఏం చెప్పారంటే కాలానుగుణంగా ఇప్పుడు యజ్ఞాలు యాగాలు తపస్సులు ఇవన్నీ కూడా కొన్ని యుగాలకే, తర్వాత తర్వాత కలికాలానికి వచ్చేసరికి అవన్నీ అక్కర్లేదు, నువ్వు మనిషిలాగా బ్రతుకు, పక్కనుండి బ్రతకనివ్వు అని చెప్పారు. అందుకే ఇక్కడ
ఇవన్నీ ఆదరణ అన్నది తొలగిపోతూ వస్తుంది, క్షీణించుకుపోతున్నాయి. ఇవి చేయక్కర్లేదు, అవి చేయక్కర్లేదు అన్నట్టుగా. అందుకే ఈ చతుర్దంశం కూడా అధర్మంగానే ఉన్నది. అంటే ఏదైతే 100% కృతయుగంలో ధర్మంగా ఉన్నదో, త్రేతాయుగం వచ్చేసరికి 70% అయిపోయింది, ద్వాపర యుగం వచ్చేసరికి 50% అయిపోయింది, కలియుగంలో 25% కూడా ధర్మపరంగా ఉన్నవాళ్ళు అన్నది కూడా చెప్పటం కష్టతరంగా అయిపోయింది. అధర్మం అన్నది పేరుకుపోయింది. ఆవిషం యచ్చ పూర్వేషాం రాజసం చామలం వృషం అనృతం నామ తద్భూతం పాదేన పృథివీతలే అనృతం పాతయిత్వా తు పాదమేకం అధర్మతః తత్రః ప్రాదుష్కృతం పూర్వం ఆయుషః పరినిష్ఠితం. అధర్మ ప్రభావంలో జనుల్లో తేజస్సు తగ్గిపోతుంది. కృతయుగంలో జీవనోపాధికి సాధనములైన వ్యవసాయాలు మొదలైన రజోగుణ సంబంధమైన కర్మలు అనృతము అని పిలువబడతాయి. అవి మలముల్లాగా అత్యంత నింద్యములు. అనగా కృతయుగంలో సాత్విక గుణం ప్రధానంగా ఉండేది, త్రేతాయుగంలో రజోగుణం ప్రధానంగా ఉండేందుకే క్షత్రియ అని చెప్పారు. త్రేతాయుగంలో 4వ వంతు అధర్మ ప్రవర్తన ఉండేది. అంటే 75% ధర్మంగా ఉండేది, 25% మటుకే అధర్మంగా ఉండేది. ఈ క్రమేణా కృతయుగంలో వాళ్ళకంటే త్రేతాయుగంలో కూడా ఆయు ప్రమాణం కూడా తగ్గిపోయింది. కృతయుగంలో ఎక్కువ ఉండేది, త్రేతాయుగంలో దానికన్నా తక్కువ, ద్వాపరలో దానికన్నా తక్కువ, కలికాలంలో అంతకన్నా తక్కువ. పతితే త్వనృతే తస్మిన్ అధర్మే చ మహీతలే శుభాన్యేవాచరల్లోకః సత్యధర్మ పరాయణః. త్రేతాయుగమందు ఈ భూమి మీద అధర్మ ప్రభావం నడుస్తుంది. దాని దుష్ప్రభావం పడకుండటానికే సత్యవచనాలు, ధర్మనిరతులు మాత్రమే కార్యములు ఆచరిస్తూ వచ్చారు. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. త్రేతాయుగే చ వర్తంతే బ్రాహ్మణాః క్షత్రియాశ్చ ఏ తపో అత్తప్యంతతే సర్వే శుశ్రూషాం అపరే జనాః. త్రేతాయుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే తపస్సులు ఆచరించేవాళ్ళు. వేరే వర్ణాలు, వైశ్యులు కానీ శూద్రులు కానీ వాళ్ళు ఏవైతే చేసుకోవాలో క్రయ విక్రయ ఇటువంటి పనులు, అంటే ఎవరు వృత్తిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలానే ఉంటూ వెళ్ళారు. కాబట్టి కనీసం ధర్మం అక్కడ 75% అన్నా మిగిలింది ఆ యుగంలో. స్వధర్మః పరమస్తేషాం వైశ్యశూద్రం సమాగమాత్ పూజాం చ సర్వవర్ణానాం శూద్రశ్చక్రుర్విశేషతః. ఈ 4 వర్ణాల వారిలో వైశ్యులు, శూద్రులు ఆ సేవాధర్మమే స్వధర్మంగా, అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించట కన్నా శ్రేష్టమైనది ఇంకోటి లేదు. భగవద్గీతలో చెప్పినట్టుగా పరుల ధర్మం ఎంత చక్కగా ఉన్నా సరే దానికన్నా నీదైతే ఉందో అది నువ్వు ఆచరించటం నీకు మంచిది, సమాజానికి మంచిది అని స్వధర్మాన్ని ఎక్కువగా చేసుకునేవాళ్ళు. వైశ్యులకి మాత్రం సేవ కంటే కృషి, ఈ వాణిజ్యులే పరమధర్మాలు, అంటే క్రయ విక్రయ ఇవన్నీ చేస్తూ ఉండాలి. శూద్రులకి ఈ 3 వర్ణాల వాళ్ళకి సేవించుకోవటం అన్నదే స్వధర్మం. త్రేతాయుగం యొక్క అవసాన కాలంలో, అంటే చివరికి వచ్చేసరికి రెండోది వచ్చేస్తుందిగా, త్రేతా తర్వాత మళ్ళీ ద్వాపర యుగం వస్తుంది. ఏతస్మిన్నంతరే తేషాం అధర్మే చానృతే చః తతః పూర్వే వృషం హ్రాసం అఘమన్ నృపసత్తమా. ఇలా ద్వాపరయుగం సంధ్యకాలం వచ్చేటప్పటికి వైశ్వ శూద్రాల యొక్క అధర్మ ప్రవర్తన ఎక్కువైపోతూ ఉంటుంది. బ్రాహ్మణ క్షాత్రియులు అన్నది వీళ్ళు కూడా మళ్ళీ తక్కువైపోతారు, వీళ్ళు పెరిగిపోతారు. బ్రాహ్మణ క్షత్రియులు వైశ్య శూద్రులతో వాళ్ళ సంసర్గం, అంటే ఇక్కడ దోషాల వల్ల క్షీణ దశ ప్రాప్తిస్తుంది. అంటే వీళ్ళ ధర్మానికి, ఇప్పుడు నేను మెడిసిన్ చదివినప్పుడు నేను దాన్ని చేయాలి. నేను మెడిసిన్ చదివి ఇంజనీర్ పని నేను చేస్తానని వెళ్ళిపోతే ఏమవుతుంది, అటు బిల్డింగ్లు పడిపోతాయి, ప్రాణ నష్టం అన్నీ వస్తాయి. అలాగే నేను ఇంజనీరింగ్ చదివి మనుషులకు ఆపరేషన్ చేస్తాను, వైద్యం చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది, వైద్యులు వైద్యం చేస్తేనే ప్రాణాలు ఉంటాయో పోతాయో అన్నట్టుగా జబ్బు తగ్గుద్దో పెరుగుద్దో తెలియట్లేదు. అలాంటిది దాని గురించి తెలియకుండా, అవగాహన లేకుండా చేసిన వాడికి ఏమవుతుంది, అలాగే కొన్ని తెలుసుకుని చెయ్యాలి. నీకు దాని మీద అవగాహన ఉండాలి, దానికి తగ్గట్టుగా దానికి నువ్వు కృషి చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ విద్య కానీ అది కానీ నీ దగ్గర ఉంటాయి. దానివల్ల ఇంకొకరికి కూడా ప్రయోజనం వస్తూ ఉంటుంది. కానీ కాలానుగుణంగా ఇలాగా ఆ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఆ ధర్మాన్ని చెయ్యకుండా
మళ్ళీ దోషాల పూరితంగా తయారైపోతున్నారు సహవాసాల వల్ల. తతః పాధమా ధర్మస్ ద్వితీయం అవతారయత్ తతో ద్వాపర సంఖ్యాస్య యుగస్య సమజాయత. త్రేతాయుగ అంతంలో అధర్మం యొక్క రెండో పాదం ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ కాలం ద్వాపర యుగంగానే వ్యవహరించబడుతుంది. అందుకే పురుషోత్తమ, ఈ త్రేతాయుగం ముగిసిన తర్వాత ద్వాపర యుగంలో ఇంకా అధర్మం ఎక్కువైపోతుంది. తస్మిన్ ద్వాపరసంజ్ఞే తు వర్తమానే యుగక్షయే అధర్మశ్చానృతం చైవ వవృతే పురుషర్షభ. తస్మిన్ ద్వాపరసంజ్ఞాతే తపో వైశ్యాన్ సమావిశత్ త్రిభ్యో యుగేభ్యస్త్రీన్ వర్ణాన్ క్రమాద్వే తప ఆవిశత్. ఇక్కడ అనృతం అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది, అంటే రజోగుణం అన్నది ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ ద్వాపర యుగంలో వైశ్యులు తపశ్చర్యలు పూనుకుంటారు. అలాగే 3 యుగాలు అంటే కృత, త్రేత, ద్వాపర, ఈ క్రమంలో 3 వర్ణాల వారికి కూడా తపశ్చర్యాది అధికారము కలుగుతుంది. త్రిభ్యో యుగేభ్యస్త్రీన్ వర్ణాన్ ధర్మశ్చ పరినిష్ఠితః న శూద్రో లభతే ధర్మం యుగతస్తు నరర్షభ. హీనవర్ణో నృపశ్రేష్ఠ తప్యతే సుమహత్తపః. నరోత్తమ, ఈ విధంగా 3 యుగములందు క్రమక్రమంగా ఈ 3 వర్ణాలు కూడా నిష్ఠా నియమాలతో తపశ్చర్యలు ఆచరిస్తారు. కానీ యుగ ధర్మాన్ని అనుసరించి శూద్రునికి మాత్రం తపస్సుకి ఆచరించే అధికారము ద్వాపర యుగంలో కూడా లభించదు. భవిష్యచ్చూద్రయూన్యం వై తపశ్చర్య కలో యుగే అధర్మ పరమో రాజన్ ద్వాపరే శూద్రజన్మనః. అయినా ఈ నిమ్న వర్ణాల్లో కూడా తీవ్రమైన తపస్సులకి దిగిపోతారు. రాబోయే కలియుగంలో శూద్రుడు కూడా తపశ్చర్యాది ప్రవృత్తిలోనే ఉంటారు. అందుకే రాజా, ద్వాపర యుగంలో శూద్రులు తపస్సు చేయట ఏమాత్రము ధర్మం కాదు. ఇక త్రేతాయుగంలో తపశ్చర్యాది కార్యక్రమాల గురించి చెప్పాలా? సవై విషయ పర్యంతే తవ రాజన్ మహాతపాః అద్య తప్యతి దుర్బుద్ధిః తేన బాలవధూర్యహం. యోహ్యాధర్మం అకార్యం వా విషయే పార్థివస్య తు కరోతి చాశ్రీమూలం తత్పురేవ దుర్మతిర్నరః. క్షిప్రం చ నరకం యాతి స చ రాజాన సంశయః. మహారాజా, ప్రస్తుతం నీ రాజ్యంలో ఏది యొక్క చోట శూద్రుడు అన్నవాడు అధర్మ పరుడై తపస్సు చేస్తున్నాడు, ఇదే ముమ్మాటికి నిజం. ఆ బాలుని మరణానికి అదే ప్రబలమైన కారణము. ఒక రాజు యొక్క దేశంలో కానీ నగరంలో కానీ బుద్ధి లేనివాడు అధర్మానికి పాలుపడు చెయ్యవలసినవి కాకుండా అర్హత లేనివి ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో అప్పుడు ఆ రాజ్యంలో అలక్ష్మికి నెలవుగా ఉంటుంది. అంటే ఇంకా అప్పటి నుంచి అక్కడ రాజ్యంలో సంపదలు నశించిపోతాయి, అధర్మం జరుగుతుంది. ఆదితస్య చ తపస్తస్య కర్మణః సుకృతస్య చ షష్టం భజతి భాగం తు ప్రజా ధర్మేణ పాలయన్ షడ్భాగస్య చ భుక్తాసో రక్షతేన ప్రజాః కథం. అంతేకాదు ఆ రాజు కూడా నరకం పాలవుతాడు, ఇది వాస్తవం. కానీ ధర్మంగా ప్రజలను పరిపాలిస్తున్న రాజుకి వేద అధ్యయనము, తపస్సు, సుకృతాలు చెయ్యునట్టి ధర్మాత్ముల యొక్క పుణ్యఫలం ఎలా అయితే ఆరో భాగం చెందుతుందో, తపశ్చర్యాది పుణ్యకర్మల ఫలము ఆరో భాగం రాజుకు వస్తుంది. అలాగే ఆ రాజు అది పొందినప్పుడు మళ్ళీ వాళ్ళ రక్షణలో చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక డబ్బు తీసుకున్న ఒక పని చేయటానికి అన్నట్టు ఆ పని ఇంకా చక్కగా చేయాలి. రాజు వాళ్ళ దగ్గర ఇక్కడ ఆరో భాగాన్ని పొందుతున్నాడు, అప్పుడు ఆ రాజు ఇంకా రక్షించాలి వాళ్ళని. అలా కాకుండా జరిగితే ఇంకా మహాపాపాలు చుట్టుకుంటాయి రాజుకి. సత్వం పురుష శార్దూల మార్గస్వం విషయం స్వకం దుష్కృతం యత్ర పశ్యేదాః తత్ర యత్నం సమాచర. ఏవం చేద్ధర్మ వృద్ధిశ్చ నృణాం చాయుర్ వివర్ధనం భవిష్యతి నరశ్రేష్ఠ బాలస్యాస్య చ జీవితం. అందుకే పురుషోత్తమ, ఈ విషయాన్ని నువ్వు నీ రాజ్యం అంతటా కూడా ఒక్కసారి వెతికించి ఎక్కడైనా అధర్మ కార్యాలు ఎక్కడైనా జరుగుతుంటాయి అవన్నీ నివారించే ప్రయత్నం చెయ్యి నరశ్రేష్ఠ. అట్లా చేస్తేనే ధర్మం వృద్ధి చెందుతుంది, అధర్మం తరిగిపోతుంది, ఇలాంటి అకాల మృత్యులు జరగవు.
నీకు నీ ప్రజలకు కూడా అన్ని రకాలుగా అదే మంచి చేస్తుంది. ఈ బాలుతుడు మళ్ళీ పునర్జీవితుడు అవుతాడు ఆయువృద్ధి చెందిన కారణంగా అన్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 74 సర్గా సంపూర్ణం.